గౌతమ్ గారు మాట్లాడండి. సరే, బిఫోర్ గౌతమ్ గారు ఇంకొకటి వారు మాట్లాడేలోపు చిన్న అంశం ప్రస్తావించేద్దాం. వంశీ గారు వెరీ క్విక్గా ఈ పోస్టర్లు పట్టుకుని సవర్మల్లో నాకు నిజంగా చాలా ఇరిటేషన్ వచ్చింది అది చూడగానే. సార్, అయ్యప్ప స్వామిది అంటే 42 రోజులు చాలా నిష్ఠతో చేసేటటువంటి కార్యక్రమం. అంటే మీరు ఇందాక ఓపెనింగ్ పాయింట్స్లో గురువాయూర్ గురించి చెప్పారు, ఇంకేదో గుడి గురించి వాళ్ళ నియమాల గురించి చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్రిస్టియానిటీని నమ్ముకున్నారు కాబట్టి డిక్లరేషన్ ఏమంటే కొడాలని అనేటటువంటి వాడు తిరుమల గుడి ఏమన్నా నీ అమ్మ మొగుడిదా అన్నాడు. బా, అవునవును, కరెక్టే. అక్కడ కూడా ఆయన ఆ పదాలు వాడాడు. తిరుమల గుడి ఏమన్నా నీ అమ్మ మొగుడిదా అనేటటువంటి మాట మాట్లాడాడు. అట్లాంటి వాళ్ళకి ఫాలోవర్స్ మరి ఇలానే ఉంటారు కాబట్టి నేనైతే పెద్దగా ఆశ్చర్యపోలేదు, కానీ బాధేసింది. ఆశ్చర్యపోలేదు, అది చిరాకు వచ్చింది, అంటే ఒక జుగుప్స కలిగింది. ఏది ఈ రప్ప రప్ప ఈ డైలాగులా శబరిమల కొండ మీద ఎంత పవర్ఫుల్ సార్. మేము చిన్నప్పటి నుంచే కాదు, అసలు చరిత్ర చూసుకుంటే శబరిమల ఎంత పవిత్రంగా ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుంది ఆ కొండ ఎక్కడానికి. నేను 4-5 సార్లు వెళ్ళాను. ఎంత కష్టంగా ఉంటుంది ఆ కొండ ఎక్కడానికి. అట్లాంటి కొండ మీద వీళ్ళు ఇష్టానికి రప్పాలు అంటే అసలు అక్కడ ఉండే పవిత్రమైన మూడు కానీ అదంతా వేరే కదా, వేరే ఉంటుంది. నేను వెళ్ళలేదులేండి, అందుకు నాకు తెలియదు. కానీ అక్కడ అసలు ఈ పోస్టర్లు తీసుకెళ్లాలని ఆలోచన రావడం ఏంటి? అట్లాంటి పోస్టర్లు తీసుకెళ్తారు ఇక్కడ కాదు సార్, రైలుకి ఎదురు వెళ్ళమనండి ఆ పోస్టర్లు పట్టుకుని. మరి అట్లయితే దేవుడు కాస్త సాఫ్ట్ కార్నర్లో ఉంటాడు కాబట్టి నిదానంగా చూపిస్తాడు. రైలుకి ఎదురుగా వెళ్ళేసి ఈ పోస్టర్లు పట్టుకుని వెళ్ళమనండి, రప్ప అనుకుంటే. ఏదన్నా రైలుకి ఎదురు వెళ్ళమనండి, ఒక్కొక్కడిని వెళ్తాడా? ఒక్కడో వెళ్ళడు. దేవుడు అంటే చులకన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా. మనం అసలు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేసిన బ్యాచ్ ఇది సార్. నిత్యం ఈ దేవాలయాలన్నీ కూడా ఈ వార్తల్లో ఇట్లాంటి వివాదాల్లో ఉండటం చాలా బాధాకరం సార్. ఏదైతే వీళ్ళ హయాంలో హిందూ దేవాలయాల మీద జరిగినటువంటి దాడులు ఎప్పుడూ జరగలేదు. రామతీర్థంలో రాముడి గుడి తీసేస్తే, రాముడి తల తీసేస్తే చంద్రబాబు నాయుడు గారు అక్కడ పరామర్శకి వెళ్తే పంతులు గారు అవి చెప్తా ఉంటే రాళ్ళు వేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. అవును, అట్లాంటి బ్యాచ్ ఈరోజు శబరిమల రాష్ట్రాన్ని కూడా దాటేసి మరో రాష్ట్రంలో ఈ వెకిల్ చేష్టలు చేయటం. మరి అక్కడ పోలీసులు అయితే ఎలా ఊరుకున్నారో వారి దృష్టికి అయితే రాలేదేమో అనుకుంటా ఉన్నాను నేను. ఖచ్చితంగా ఈ ట్రావెన్కోర్ దేవస్థానం దృష్టికి తీసుకెళ్ళాలి. అక్కడ పోలీసులు ఆ మాల్ తీసేసిన తర్వాత వాళ్ళు అదుపులోకి తీసుకోవాలి. అవును. సో ఈరోజు అయ్యప్ప మాలను కూడా హేళన చేసే విధంగా ఈ ఏదైతే ఆ రప్ప బ్యాచ్ వెళ్ళారో అలా ఉంది. సో ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతా ఉన్నది మీద బాధగా ఉంది. అదే వాళ్ళకి తిరుమల లేదు, శబరిమల లేదు, ప్రసాదం అంటే ఒక భక్తి లేదు. అవును, నేను అందుకే అన్నా, బాధపడితే బాధపడచ్చు ఎవరైనా, కానీ మీకు అంత భక్తి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మాల అని పెట్టుకుని ఇడుపులపై వెళ్ళి మీరు అక్కడ మొక్కులు చెల్లించుకోండి. ఊరేగమనండి, నెత్తిన